హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఉన్నత కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. మొన్న రీసెంట్ గా సంకటహార చతుర్థి వచ్చింది. ఆ రోజు మేము ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము అండ్ మా డే ఎలా గడిచింది అనేది ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు. సంకటహార చతుర్థి అనగానే ముందు గుర్తొచ్చేది ముడుపు కట్టడం. సో ఆ రోజు పొద్దున్నే లేచి తలారా స్నానం చేసిన తర్వాత ఫస్ట్ ముడుపు కట్టాలి. ముడుపు కట్టడం కోసం ఒక కొత్త బ్లౌజ్ పీస్ లోని పసుపు కుంకుమతో పాటు 3 గుప్పెళ్ల బియ్యం అండ్ అలానే తమలపాకు, వక్క, ఎండు ఖర్జూరంతో పాటు 11 రూపాయలు పెట్టాలి. ఇంట్లో వక్కలు ఉన్నాయనుకున్నా కానీ వెతికే టైంలో అసలు దొరకలేదనమాట. అందుకనే తమలపాకు పెట్టి దాని మీద డబ్బులు పెట్టేశాను. ఇంకా ఈ ముడుపు కట్టేసిన తర్వాత బాల్గణేష్ దగ్గర దీపారాధన చేసి మీ కోరికను కోరుకొని ఎన్ని నెలలు పూజ చేసుకుంటారో అని మొక్కుకొని ఈ ముడుపును అక్కడ పెట్టేయాలన్నమాట. ఈ మధ్య మోస్ట్లీ అందరికీ సంకటహార చతుర్థి గురించి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. సంకటహార చతుర్థి అనేది నెలకు ఒకసారి వస్తుంది అనమాట. సో అలా మీరు ఎన్ని నెలలు పూజ చేసుకుంటారు అనేది చూసుకోవాలి. అంటే ఈవెన్ నెంబర్స్ కాదు, ఆడ్ నెంబర్స్ లో మొక్కుకోవాలి. ఇంకా ఈ ముడుపు విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట. కొంతమంది ఫస్ట్ ముడుపు కట్టేసి మొక్కుకొని ఆ మొక్కు తీరిన తర్వాత అప్పుడు ముడుపు విప్పి నైవేద్యం ప్రిపేర్ చేస్తారు. ఇంకొంతమంది అదే రోజు ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు ముడుపులో ఉన్న బియ్యంతోని నైవేద్యం ప్రిపేర్ చేసి పూజలో పెడతారు. ఆ ముడుపుకి ఎటువంటి మైలు గాలి తగలకూడదు, ఎవరు తిరగని ప్లేస్ లో పక్కకు పెట్టేయాలి. సో అది చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. మీ వీలుని బట్టి మీరు పూజ చేసుకోండి. సంకటహార చతుర్థి పూజ వీలైనంత వరకు ఈవినింగే చేసుకుంటారనమాట. సంకటహార చతుర్థి రోజు ఉపవాసం ఉండాలి. అంటే గట్టిగా ఉపవాసం కాదు, పాలు పళ్ళు లాంటివి తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే గనక మంచిగా భోజనం చేసైనా మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకా సంకటహార చతుర్థి పూజ చాలా పవర్ఫుల్ అండి. మెయిన్ గా పిల్లలు చదువు విషయంలో కానీ వాళ్ళ బుద్ధి అంటే వాళ్ళ బిహేవియర్ పట్ల చేంజ్ కావాలి అనుకున్నా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ఇంకా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కొన్ని ఉంటాయి చూడండి, అలాంటప్పుడు కూడా ఇలా ముడుపు కట్టి స్వామివారికి పూజ చేసుకుంటే పనులన్నీ ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి అన్నమాట. ఏ పూజ అయినా సరే పూజ చేసుకుంటే అన్ని దేవుడు మనకి ఇచ్చేస్తాడు అనుకోవడం మన భ్రమ అనమాట. ఏదైనా మనం మొక్కుకుంటున్నాము అంటే దాని వెనకాతల హార్డ్ వర్క్ కూడా మనం చేయాలి. మనకు వీలైనంత వరకు మనం హార్డ్ వర్క్ చేసి రిమైనింగ్ ఆ దేవుడికి వదిలేసాము అంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అంతేగాని నేను పూజ చేసుకుంటున్నాను, నాకు ఈ కోరిక కావాలి, నాది నెరవేర్పోవాలి అంటే అవ్వదు కదా. సో దాని వెనకాతల హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. పొద్దున్నే ముడుపు కట్టేశాను కదా, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు యాక్చువల్ గా అయితే ఉపవాసం ఉండాలి. కాకపోతే నిన్న 16 సోమవారాల వ్రతం చేసుకుంటూ ఉపవాసం ఉన్నాను. కంటిన్యూస్ గా 2 days ఉపవాసం ఉంటే నా హెల్త్ సహకరించదు, అందుకనే ఒంటిపూట ఉన్నాను. ఇంక ఇక్కడ నేను దొండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం కుక్కర్ లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్రతో పాటు ఆనియన్ పీసెస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలతో పాటు ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా దొండకాయ పీసెస్ ఫ్రై అయ్యే లోపు ఇక్కడ నేను బీరకాయ పచ్చడికి తాలింపు పెడుతున్నా. అండ్ ఇంకా భుజ్ బంగారం కోసం అని పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ అ మంత్ నేను పొటాటో ఫ్రై చేసి. వాడికి పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టము. కాకపోతే ఫ్రీక్వెంట్ గా పెట్టడం ఎందుకులే అని చెప్పేసి మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ ప్రిపేర్ చేస్తున్నా. అవిసె గింజల యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు. అవి డైలీ 1 స్పూన్ వరకు తీసుకుంటే మన హెల్త్ కి మంచిది. అవి డైరెక్ట్ గా కన్స్యూమ్ చేయలేము, అందుకనే ఇలా ఇండైరెక్ట్ గా మన డైట్ లో యాడ్ చేసుకుంటే మంచిది. ఈ రోజు బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా. తాలింపు వేగాక కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేశాను అనమాట. దీని వల్ల టేస్ట్ డిఫరెన్స్ ఏది తెలియదు, బీరకాయ పచ్చడి తిన్నట్టు ఉంటుంది అండ్ ఇండైరెక్ట్ గా ఫ్లాక్స్ సీడ్స్ ఇంటేక్ కూడా అవుతుంది అనమాట. ఈ పనులన్నీ చేసేసరికి చక్కగా దొండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోని మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఎలా ప్రిపేర్ చేశాను అంటే కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు మసాలా పేస్ట్ యాడ్ చేసి అది పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ లోపు కరివేపాకుతో పాటు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. కారం వేసి ఒక 2 minutes అలా మగ్గించిన తర్వాత ఇందులోని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేయండి. సరిపోతే పర్వాలేదు, లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి.
ఇంకా మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో ఒక 2 విజిల్స్, లో ఫ్లేమ్ లో ఒక 5 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. లంచ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అత్తయ్య అమ్మ కలిసి వడియాలు పెడుతున్నారు. ఏమంటే మొన్న కొన్ని సగ్గుబియ్యం ఉడికించేసి అలానే పెట్టేశాను. ఒక 2 days వరకు అది ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంకా అత్తయ్య వాటితో వడియాల్ బ్యాటర్ ప్రిపేర్ చేసింది. సో ఇప్పుడు నేను అత్తయ్య కలిసి వడియాలు పెడుతున్నాం. అదేంటి అంత వేడి సమ్మర్ ని వదిలేసి ఇప్పుడు వర్షాకాలం టైంలో ఇలా వడియాలు పెడుతున్నారు అనుకుంటున్నారా? ఈ వడియాలకి అసలు ఎండతో సంబంధం లేదంట, ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని అత్తయ్య చెప్తేను మేము ట్రై చేసాము. ఈ వడియాలు ప్రిపరేషన్ ఎవరికైనా కావాలి అనుకుంటే కమెంట్స్ లో అడగండి, నేను అత్తయ్యని అడిగి నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. మా అమ్మ తగిలించి తమాషా చూసే రకం అనమాట. చక్కగా నాకు అత్తయ్యకి వదిలేసింది, తను మాత్రం హ్యాపీగా కూర్చొని టీవీ చూసుకుంటుంది. అలా మా ఇద్దరం కలిసి వడియాలు పెట్టడానికి దాదాపుగా 1 hour టైం పట్టింది. నెక్స్ట్ ఇప్పుడు లంచ్ చేస్తున్నాం. ఈ రోజు లంచ్ లోకి బీరకాయ పచ్చడితో పాటు గుజ్జు బంగారం కోసం పొటాటో ఫ్రై, ఇంకా మా కోసం అని ఈ మసాలా దొండకాయ కర్రీ ప్రిపేర్ చేసాము. కర్రీ టేస్ట్ సూపర్ ఉంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ ఫస్ట్ ప్లెయిన్ ముద్ద ఎందుకు తింటున్నానంటే మొన్న రీసెంట్ గా గొంతుకులో బోన్ ఉండిపోయింది చికెన్ది. మాట్లాడుకుంటూ తింటూ మింగేశాను అనమాట. అది కిందకెళ్దు పైకి రాదు, ఏం చేయాలో అర్థం కాక మా నాన్న ఇలా చెప్పారు, ప్లెయిన్ వైట్ రైస్ ని ఇలా ముద్ద చేసుకొని వెంటనే మింగేయాలంట, అప్పుడు అది కిందకెళ్ళిపోతుంది అని. ఇది నిజంగా వర్కౌట్ అయ్యింది, కానీ ఆ బోన్ కిందకెళ్ళేటప్పుడు మొత్తం గొంతుకంతా గీసుకుపోయి వెళ్ళిపోయింది. ఇంకా చూసుకోండి, ఏం తిన్నా మింగినా చాలా పెయిన్ వచ్చేసేది అండ్ మండిపోయేది. ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళానండి, అది వేరే విషయం. లంచ్ చేశాక మోస్ట్లీ ఎడిటింగ్ చేసుకుంటాను, కానీ నేను ముందుగానే షెడ్యూల్ చేసి పెట్టడం వల్ల ఈ రోజు కొంచెం ఖాళీ టైం దొరికింది. అందుకనే నా బీరువాలో ఉన్న బట్టలన్నీ నీట్ గా సర్దుకుందాం అనుకున్నా. సో మా అమ్మ చూసారా ఇంత అందంగా బట్టలు మడత పెట్టి పెడుతుందండి. అవి బీరువాలోనైనా కానివచ్చు, లేకపోతే రెగ్యులర్ గా వార్డ్రోబ్స్ లోనైనా బట్టలు ఇలానే ఉంటాయి. మా అమ్మ ఇలా అందంగా కాన్ఫిడెంట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంత అందం నేను తట్టుకోలేను, అందుకనే నాకు నచ్చదు. సో ఇప్పుడు అత్తయ్య వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి, ఇద్దరం కలిసి బట్టలు సర్దుతున్నాం. తవ్వకాల్లో నాకు మా నానమ్మ పెట్టిన చీర కనిపించింది. నానమ్మ నా కోసం తీసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సారీ ఇదే. నేను 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు నాకు ఈ కలర్ బాగా నచ్చి తీసుకున్నాము. అంటే ఈ సారీ తీసుకొని దాదాపుగా 10 to 12 years అయిపోతుంది. అయినా సరే చూసారా ఎంత మంచి క్వాలిటీతో ఉందో. అప్పట్లో సారీస్ భలే ఉండేటివండి. ఆ సారీ ఎంతమంది అడిగినా ఇవ్వలేదు, నా దగ్గరే ఉంచుకున్నాను. ఇంకా టైటిల్లో చెప్పినట్టు నాకు మీ సజెషన్ కావాలండి. ఏమంటే నేను జెంటల్ గా యూజ్ చేసిన క్లోత్స్, మంచి డిజైనర్ పీసెస్ నా దగ్గర ఉన్నాయి. ఆ డ్రెస్సెస్ కి చిన్న కట్ అవడం కానీ, దారం ఊడిపోవడం కానీ ఏమీ లేవు. కొత్తది ఎలా ఉంటది అలానే ఉన్నాయి. ఈ డ్రెస్సెస్ అన్ని మహా అయితే ఒక్కసారి వేసుకున్నానేమో అంతే, అంతకు మించి మళ్ళీ యూజ్ చేయలేదు. నా దగ్గర 1, 2 కాదు, దాదాపుగా 15 to 20 అవుట్ఫిట్స్ ఉన్నాయి. అన్ని కూడా XXL సైజ్ వే. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ లో సేల్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు మీ సజెషన్ కావాలి. ఈ అవుట్ఫిట్స్ అన్ని మన ఛానల్ తరపున సేల్ చేయాలా, లేకపోతే ప్రీ లవ్డ్ క్లోత్స్ కోసం సెపరేట్ గా చాలా ప్లాట్ఫామ్సే వచ్చేసాయి ఇప్పుడు, అలా ఒక ప్లాట్ఫామ్ లో సేల్ చేసేయాలా, లేదు అనుకుంటే అన్ని అవుట్ఫిట్స్ క్లియర్ గా వీడియోలో షేర్ చేసి డైరెక్ట్ గా నేనే రీజనబుల్ ప్రైస్ కి సేల్ చేసేయాలా అన్నది నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. మీ రెస్పాన్స్ ని బేస్ చేసుకొని నేను ఒక పర్టికులర్ వీడియో ఈ అవుట్ఫిట్స్ గురించి షేర్ చేస్తాను. ఇంకా బట్టలన్నీ సాగ్రిగేట్ చేసి అరేంజ్ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకాసేపట్లో భుజ్ బంగారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. అండ్ మేము పొద్దున కష్టపడి పెట్టిన వడియాలన్నీ ఇవే అన్నమాట. సో మంచిగా ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది అన్నది అత్తయ్య, చూడాలి. ఇంక ఇప్పుడు ఈవినింగ్ మెయిన్ సంకటహార చతుర్థి పూజ చేసుకుంటాము. నేను పొద్దున కట్టిన ముడుపుని ఈవినింగ్ ఓపెన్ చేసేసి అందులో వేసిన బియ్యంతో పరమాన్నం ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెడతాను. ఇన్ కేస్ మీరు ముడుపు మీ కోరిక నెరవేరిన తర్వాతే ఓపెన్ చేద్దాము అనుకుంటున్నట్టయితే నార్మల్ గా బియ్యంతో నైవేద్యం చేసి పెట్టొచ్చు అనమాట. అండ్ నైవేద్యం కూడా బాల్గణేష్ కి ఇష్టమైన కొన్ని రెసిపీస్ ఉంటాయి కదా, పరమన్నం అని కానీ, ఉండ్రాళ్ళు, కుడుములు, మోదికలు, హారిది, పప్పు హారిది, పాల తాలికలు, అలా ఏదైనా మీరు నైవేద్యంగా చేసి పెట్టొచ్చు. ఇప్పుడు నేను ఇన్ని రెసిపీస్ చెప్పాను, కానీ అవి ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు నిజంగానే తెలియదండి. నాకు తెలిసిందంతా పరమాన్నం ఇంకా ఉండ్రాళ్ళు, అవే ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెడతాను. నాకు వినాయక చవితి ఆనవాయితీ లేదండి, అందుకనే వీటి గురించి నాకు పెద్దగా తెలియదు. ఇంకా పరమాన్నం కోసం పప్పు బియ్యం స్టవ్ మీద పెట్టేశాను. అవి ఉడికేలోపు బాల్కనీలో మంచిగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మంలో ముగ్గు వేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించి అక్కడ కూడా ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను.
ఇంకా ఈ మధ్య నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నాను కదా, అది అయిపోయింది. అందుకనే ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా బెల్లంతో పాటు కొన్ని గ్రోసరీస్ అయిపోతేను అవి కూడా ఆర్డర్ చేసా. ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేసి ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేశాను. ఫస్ట్ పీటకి మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసిన తర్వాత పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. మీ దగ్గర బాల్గణేష్ది విగ్రహం ఉన్నా లేదా ఫోటో ఉన్నా కంపల్సరిగా పసుపు గణపతిని మాత్రం పూజలో పెట్టాలి. అండ్ ఈ పూజ కోసం ఎరుపు అక్షింతలు యూజ్ చేస్తాము. అందుకని కొంచెం బియ్యంలోని కుంకుమతో పాటు రోజ్ వాటర్ అలానే కొంచెం నెయ్యి వేసి ఎరుపు అక్షింతలు ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఈ పూజలో జిల్లేడు పువ్వులతో పూజ చేస్తారు. మీకు అవకాశం ఉంటే ఆ పువ్వులతో పూజ చేసుకోండి. ఇంకా అలానే గరిక చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ కొంతమంది ఎర్ర పువ్వులతోనే ఈ పూజ చేసుకుంటారండి. లక్కీగా ఆ రోజు మా ఇంటి దగ్గరికి మందారం పువ్వులు ఇంకా గులాబీ పువ్వులు పట్టుకొని ఒక ఆవిడ వచ్చారు. ఇంకా వెంటనే ఆ పువ్వులు తీసుకున్నాము. ఇంకా పూజ కోసం పీఠం మీద బ్లౌజ్ పీస్ అరేంజ్ చేసుకుని మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే అది, లేకపోతే ఫోటో ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు. ఇంకా తమలపాకుల మీద పసుపు వినాయకుడిని కూడా పెట్టి పూజ దగ్గర పెట్టుకోవాలి. ఇంకా కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం కూడా పెట్టి పూజ చేసుకుంటారు. బట్ మాకు ఆనవాయితీ లేదు కాబట్టి నేను కలశం ఏమీ పెట్టలేదండి. ఇంకా ముందుగా దీపారాధన చేసిన తర్వాత గణేశుని అష్టోత్తరం చదువుకోవాలి. ఇంకా అలానే సంకటహర చతుర్థి స్తోత్రం అని ఒకటి ఉంటుందండి, అది కూడా చదువుకోవాలి. నేనైతే పూజ ఇంతవరకే చేస్తాను. కానీ ఈ పూజకి సంబంధించి ఇంకా పూజా విధానం అయితే చాలా ఉందండి. బట్ నేను ఇంతవరకే పూజ చేస్తాను. ఎందుకు అంటే మన ఫ్యామిలీ రిచువల్స్ ప్రకారం మనం కొన్ని పూజలు చేస్తాము, కొన్ని చెయ్యం కదా. అలా మా ఫ్యామిలీ రిచువల్స్ లో మేము ఎప్పుడు వినాయక చవితి చేయమన్నమాట. సో ఆ పూజ నేను ఒకవేళ చేద్దామని ట్రై చేసినా నాకు కూడా అది అంత సెట్ అవ్వలేదు. ఏదో ఒక ఆటంకం రావడం, లేకపోతే నాకే హెల్త్ ఇష్యూ రావడం లాంటివి జరిగాయి. అలా మేము ఎప్పుడు వినాయక చవితి చేసింది అయితే లేదు. బట్ సంకటహర చతుర్థి పూజ చేసుకోవాలి అనేటప్పుడు నేను ముందుగా పంతులు గారిని కనుక్కున్నాను అనమాట. మాకు ఆనవాయితీ లేదు, పూజ చేసుకోవచ్చా లేదా అంటే ఆయన చెప్పింది ఏంటి అంటే వినాయక చవితికి సంకటహర చతుర్థికి అసలు సంబంధమే లేదు, ఎవరైనా సంకటహర చతుర్థి పూజ చేసుకోవచ్చు, చాలా మంచిది అని చెప్పారు. ఇంకా అలానే మాకు ఆనవాయితీ లేదు కాబట్టి కథల వరకు వద్దులే అమ్మ, కొంచెం అష్టోత్తరము స్తోత్రం లాంటివి చదువుకొని పూజ చేసుకో, ఇలా చేసినా సరే మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పారు. ఇంకా ఆయన అలా చెప్పిన తర్వాత లాస్ట్ ఇయర్ నాది ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత సంకటహర చతుర్థికి ముడుపు కట్టి మొక్కుకున్నాను నేను ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి అని. ఫస్ట్ 2 months పూజ చేశాను. సెకండ్ మంత్ పూజ కంప్లీట్ అయిన తర్వాత మా రిజల్ట్స్ వచ్చాయి, అప్పుడు నేను పాస్ అయ్యాను. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎంత టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నాను అనేది నా ఒక్కదానికే తెలుసు. కాకపోతే ఎలా అయినా ఎగ్జామ్ రాయాలి, ఇన్ కేస్ ఇప్పుడు రాయకపోతే మళ్ళీ ఒక ఇయర్ నాకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి పట్టుదలతో రాశాను. ఇంకా సేమ్ అదే ఎగ్జామ్స్ టైంలోని మా ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ కూడా జరిగింది. సో ఈ హడావిడి మొత్తంలో ఓవరాల్ గా ఎగ్జామ్ వెళ్ళి రాశాను. ఎలా రాశానో నాకు కూడా తెలియదు. బట్ నా సైడ్ నుంచి ఎంత వీలైతే అంత హార్డ్ వర్క్ నేను చేశాను. ఇందాక స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదండి, ఏ మొక్కు మనం మొక్కుకున్నా సరే ఎంత వీలైతే అంత మనం హార్డ్ వర్క్ చేసి రిమైనింగ్ 10% మనం దేవుడి మీద భారం వేస్తే ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుంది అని నేనైతే అది స్ట్రాంగ్ గా నమ్ముతాను. అండ్ నేను నమ్మిందే నిజమైందనమాట. ఇదనమాట బ్యాక్ అండ్ స్టోరీ. సంకటహర చతుర్థి ఇంకా పూజ నేనైతే ఇలా చేసుకుంటాను. బట్ మీకు క్లియర్ గా సంకటహర చతుర్థి పూజ విధానం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూడండి. ఆయన క్లియర్ గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మంత్ సంకటహర చతుర్థి పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది చంద్రుడిని చూసి అక్కడ కూడా పూజ చేసిన తర్వాత తింటారు. కాకపోతే మేము అవన్నీ ఏం చేయమండి, చాలా సింపుల్ గా నేనైతే ఇదే ఫాలో అవుతాను. ఈ అవకాశాన్ని మీ వీలుని బట్టి పూజ చేసుకోండి. నాకు ఇది దొరకలేదే, అమ్మో ఇది పెట్టకపోతే పూజలో ఏమైపోతుందో అని నెగిటివ్ థాట్స్ అసలు రానివ్వద్దు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా పూజలో పెట్టకపోతే ఆ దేవుడు నువ్వు పూజలో పెట్టలేదు కదా, నీ కోరిక నేను నెరవేర్చునని ఎప్పుడూ చెప్పరు. మంచిగా కూర్చొని మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుకోండి, మీ కోరిక ఆ దేవుడే నెరవేరుస్తారు. సో ఈ వీడియోని ఇక్కడితోనే నేను చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.